హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక బెస్ట్ అర్నింగ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. కాబట్టి ఏ టు జెడ్ పిన్ టు పిన్ డీటెయిల్స్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వీడియోని కనుక మీరు సీరియస్గా నెక్స్ట్ ఒక 20-30 మినిట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మంత్లీ మీరు ఒక 2 lakhs to 25 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేకుండా ఎంఎల్ఎం చైన్ సిస్టమ్ జాయినింగ్ సిస్టమ్ కాకుండా 110% ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎలా వస్తుంది అండ్ ఇక్కడ మనము చేయాల్సిన వర్క్ ఏంటిది, ఎవరి ఆపర్చునిటీస్ ఉన్నారు, సో ఎలా బిలీవ్ చేయొచ్చు అంటే ఇవాళ రేపు మార్కెట్లో చాలా వరకు కంపెనీస్ వస్తూ ఉన్నాయి, బంద్ అవుతూ ఉన్నాయి. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏంటి గ్యారంటీ, ఎలా వస్తుంది, సో ఏం చేయకుండా ఎలా డబ్బులు మనం సంపాదించుకోవచ్చు అనేది టోటల్ పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేది నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది మీకు క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి చివరి వరకు మీరు ఈ సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేయండి. కాబట్టి నేను మీ గురించి తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, 2000 నుంచి 25 lakhs ప్లస్ మంత్లీ మీరు సంపాదించుకునే అవకాశము. సో ఇక్కడ మీ డబ్బుల్ని మీరు డబల్ చేసుకునే అవకాశము. కాబట్టి ఇక్కడ ఎంఎల్ఎం చైన్ సిస్టమ్ కాదు, మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మీరు డబల్ చేసుకోవచ్చు. సో అది మీరు కొంచెం ఏం వర్క్ చేసినా చేయకుండా ఇన్కమ్ వస్తుంది. కొంచెం స్మార్ట్ వర్క్ చేసుకుంటే లక్షల్లో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. 25 lakhs కాకుండా అంతకు మించి మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎలా వస్తుంది ఏందనేది నేను మీకు క్లారిటీగా ఈ స్లైడ్స్ మీద నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీ లైఫ్ స్టైల్ని 360 degreesలో మీరు మార్చుకోవచ్చు. సో ప్రపంచంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డబ్బు. ఈరోజు కనుక మీకు డబ్బు ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ డబ్బు, 99.99% సొల్యూషన్. కాబట్టి ఇక్కడ మీ లైఫ్ అనేది 360 degreesలో మారబోతుంది. సో మనీ, రిలేషన్షిప్, ఎనర్జీ, టైం, ఏ టు జెడ్ అన్నీ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. సో ఏ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ అందరికీ తెలిసిందే, ప్రపంచంలో ఎవరైనా సరే డబ్బు సంపాదించాలంటే ఈ 4 ways ఉంటుంది. ఓకే, లీనియర్ ఇన్కమ్ అండ్ రెసిడెన్షియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో మీరు కనుక లెఫ్ట్ సైడ్లో కనుక చూస్తే ఎవరైనా డబ్బు సంపాదించాలంటే వెదర్ జాబ్ అయినా చేయాలి, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏదైనా షాప్స్ కానీ చిన్న బిజినెస్ పెట్టుకోవడము. ఓకే, అదే రైట్ సైడ్గా కనుక చూసుకున్నట్టయితే బిజినెస్ ఓనర్. వీళ్ళు ఒక సిస్టమ్ని సెటప్ చేస్తారు. ఆ సిస్టంలో ప్రజలు వచ్చి పనిచేస్తూ ఉంటారు, పీపుల్ పనిచేస్తూ ఉంటారు. ఓకే, అంటే మన ఒక బాస్, మనం జాబ్ చేస్తున్నట్టు మన బాస్కి ఇన్కమ్ ఏ విధంగా వెళ్తుందో అలా వాళ్ళని బిజినెస్ ఓనర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడే మనకు ఇన్కమ్ అనేది తీసుకొస్తుంది. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ లేదంటే రెసిడెన్షియల్ ఇన్కమ్ అంటాము. కాబట్టి నేను మీకు ఈ 4th ఆప్షన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పబోతున్నాను. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్, కేవలం ఒక 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంత్లీ మీరు ఒక 2000 నుంచి 25 lakhs ప్లస్ ఇన్కమ్, ఎవరిని మీరు జాయిన్ చేసినా చేయకుండా, ఏ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేకుండా మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఎలా ఏందనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. కాబట్టి ఫ్రెండ్స్, అందరికీ కూడా నేను ఒక పార్ట్ టైమ్గా మీకు ఆహ్వానిస్తున్నాను. సో మీ జాబ్ మీరు బిజినెస్ చేసుకుంటూ మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మినిమం ఒక 25,000 ప్లస్ ఎంతైనా పెట్టుకోవచ్చు. మినిమం 25,000 పెట్టుకొని మీ వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. సో ఎందుకు పార్ట్ టైం అవసరం అంటే, మనం జాబ్ బిజినెస్ చేస్తూ ఉన్నాం, ఇంకెందుకు డబ్బు అవసరం అంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. సో ఇవాళ రేపు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో యావరేజ్ ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఇవాళ రేపు ఎంత డబ్బు కావాలి. సో ఇది ఒక ట్రూ ఫ్యాక్ట్. ఆర్బీఐ బ్యాంక్ సర్వే చేసి చెప్తున్న సర్వే ఏంటంటే 1940s అంటే మన గ్రాండ్ ఫాదర్స్ టైంలో, తాత ముత్తాతల కాలంలో ఒక కుటుంబాన్ని పోషించాలంటే 10 రూపీస్ ఇన్కమ్ ఉంటే చాలు, హ్యాపీగా బ్రతికేస్తుండే అందరూ కూడా. అలా 1960 అంటే ఒక 20 years ముందుకు వచ్చేసరికి ఒక 0 పెరిగింది. అలా ఎవ్రీ 20 years ఒక్కొక్క 0 అనేది పెరగడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ 2020లో ఉన్నాము. సో మినిమం 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది కావాలి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పెట్రోల్ ఏ విధంగా పెరుగుతుంది. సో మనము నిత్యం వాడే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, నిత్య వాడుక వస్తువులు ఏ విధంగా పెరుగుతున్నాయి, కాలేజెస్ ఫీజులు ఏ విధంగా పెరుగుతుంది, లేనిపోని డిసీజెస్, కరోనా, ఒమిక్రాన్ లాంటి ఏ విధమైన రోగాలు వస్తూ ఉన్నాయి. సో వీటిని అన్నింటినీ మనం ఫేస్ చేయాలంటే మన ఇన్కమ్ సోర్స్ ఒకటే పెంచుకోవాలి. అండ్ ఈరోజు మీరు కరెంట్ బిల్ చూడవచ్చు, లేకపోతే జిఎస్టీ, ప్రతి పాల మీద, పెరుగు మీద గట్టే జిఎస్టీ రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని ఫేస్ చేయాలంటే ఇన్కమ్ సోర్స్ ఒకటే మనకు మార్గం. కాబట్టి మన ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఉంటే మరి నెక్స్ట్ జనరేషన్ అంటే మన జనరేషన్ కానీ మన పిల్లల జనరేషన్ అంటే ఇంకొక 18 years తర్వాత ఒక కుటుంబాన్ని పోషించాలంటే 10 lakhs ఇన్కమ్ కావాలి. మరి ఈ 1 to 10 lakhs ఇన్కమ్ సంపాదించడానికి మనకున్న డ్రీమ్స్ ఏంటిది. సో ఎందుకు మరి ఇంత అవసరం ఉంటుందంటే ప్రతి వ్యక్తికి కామన్ డ్రీమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కావాలి, బైకు, కారు, లైఫ్ స్టైలు, లగ్జరీస్, ఫారెన్ ట్రిప్స్, ఓకే, సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా కావాలి. మరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈరోజు మనకి ఇన్కమ్ సోర్స్ లేదు. కాబట్టి డ్రీమ్స్ని మనం చంపుకొని బ్రతుకుతా ఉన్నాం.
కానీ ఈ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి నా దగ్గర ఒక బెస్ట్ అవకాశం ఉంది. సో ఇటువంటి డ్రీమ్స్ని లేదంటే మన ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 4-5 కోట్ల ఇన్కమ్ అనేది కావాలి. మరి ఈ 4-5 కోట్ల ఇన్కమ్ సంపాదించడానికి మనకున్న మార్గాలు ఏంటిదంటే ఒకటి జాబ్ లేదంటే బిజినెస్. మరి జాబ్లో అయితే ఫ్రెండ్స్ అంటే లిమిటెడ్ శాలరీ, కాంప్రమైజ్ లైఫ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అట్లానే మనం జాబ్ని కించపరచట్లేదు, జాబ్ చేయొద్దని చెప్పట్లేదు. బట్ ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు మైండ్లో పెట్టుకొని పని చేయమని చెప్తున్నాము. ఓకే. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్. మరి బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, రిస్క్, కాంపిటీషన్, ఐడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మరి ఇవన్నీ ఉన్న బిజినెస్లో సెటప్ అవుతుందా అంటే ఉంటుందో లేదో గిట్ట చెప్పలేము. కాకపోతే నా దగ్గర ఎటువంటి రిస్క్ లేని బిజినెస్ ఉంది. సో ఇక్కడ మీ డ్రీమ్స్ అన్నింటినీ మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశము. ఓకే. సో మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మంత్లీ ఒక 10,000 నుంచి 5 crores ప్లస్, నేను చెప్పాను కదా, మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఏ విధంగా ఏంటిది? సో ఇక్కడ మీరు మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మన డబ్బుల్ని మనం డబల్ చేసుకునే క్రమంలో ఏంటంటే చిన్న షార్ట్ ఫామ్ ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మినిమం 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో 25,000 ఇన్వెస్ట్మెంట్తో మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది నేను మీకు టోటల్ క్లారిటీ ఇస్తాను. ప్లస్ మీరు రెఫర్ చేసినందుకు రెఫరల్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 5% రెఫరల్ ఇన్కమ్ ఇటు ఉంది. అవన్నీ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఉదాహరణకి మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్లో చూడండి. సో ఇక్కడ మీరు ఒక 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్కి మంత్లీ 4% రిటర్న్స్ వస్తుంది. మీరు ఎవరిని రెఫర్ చేయాల్సిన పని లేదు. కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ 4% అంటే మంత్లీ 1,000 రూపీస్ వస్తుంది మీకు ఇన్కమ్. సో ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూషన్ వెళ్ళదు కాబట్టి 100% మీ 4% అనేది మీ వ్యాలెట్లోనే వచ్చేస్తుంది, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. సో 1,000 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. ఇది సెల్ఫ్ ఇన్కమ్, అంటే సెల్ఫ్ ఇన్కమ్ 4%. ప్లస్ మీరు పెట్టిన 25,000 మీద 12.5 బీవీ వస్తుంది. బీవీ మీద మీకు రివార్డ్స్ ఉంటుంది, ప్లస్ మీకు రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. అది ఎలా అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్లలో చూద్దాం. సో ఇప్పుడు మీరు అంటే ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ ఒక 1,000 ప్లస్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సో 25,000 ప్లస్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అలా మీరు పెట్టిన 25,000 రూపీస్ 1,000 రూపీస్ లెక్కన 100 మంత్స్ వస్తుంది. ఓకే. 1,000 రూపీస్ ఇంటూ 100 మంత్స్ అంటే మీకు ఎంత ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ వస్తుంది. అంటే మీరు పెట్టింది 25,000, మీకు 1 lakh ఇన్కమ్ అంటే 4% లెక్కన 100 మంత్స్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలంటే సేమ్ టీం వర్క్ చేసుకోవాలి. ఎవరైతే డబ్బుల్ని డబల్ చేసుకోవాలనుకుంటున్నారో, MLM చైన్ సిస్టమ్ లేకుండా సంపాదించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళని ఏంటంటే మీరు ఇంట్రడ్యూస్ చేయండి. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు 5% ఇన్కమ్ వస్తుంది. సో మీ అండర్లో వచ్చిన పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000 పెట్టారు. సో వాళ్ళకి సేమ్ మంత్లీ 4% అంటే 1,000 రూపీస్ వస్తుంది. సో వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళకు వచ్చిన ఈ 1,000 రూపీస్ నుంచి 10% వస్తుంది లెవెల్ డిస్ట్రిబ్యూషన్లో. ఓకే. సో వాళ్ళకి 1,000 వస్తుంది, మీకు 10% అంటే 100 రూపీస్ వస్తుంది. అలా మీరు ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు ఒక 10 మెంబర్స్ని స్పాన్సర్ చేశారు. సో 100 ఇంటూ 10 అంటే 1,000 రూపీస్ అనేది మీకు ఇన్కమ్. అంటే ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? మీది ఒక 1,000 రూపీస్ ప్లస్ ఫస్ట్ లెవెల్లో ఇంకొక 1,000 అంటే 2,000 రూపీస్ పర్మనెంట్గా మీరు మంత్లీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో అలా మీరు సేమ్ డూప్లికేషన్ సెకండ్ లెవెల్లో కనుక మీరు సేమ్ 25,000తో ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంత్లీ 4% లెక్కన 1,000 రూపీస్ వస్తుంది. సో వాళ్ళంతా మీకు సెకండ్ లెవెల్ అంటే మీరు 10 మెంబర్స్ని ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు 10 చేసుకుంటే 100. సో ఈ 100 మెంబర్స్ చేసిన టీం మీద మీకు ఈచ్ పర్సన్ మీద 90 రూపీస్ వస్తుంది. సో 90 into 100 అంటే 9,000 రూపీస్ పర్మనెంట్ ఇన్కమ్. 9,000 ప్లస్ పైన ఒక 1,000 ప్లస్ మీద ఒక 1,000 అంటే 11,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ మీరు ఇంకో డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, మరి నేను 10 మెంబర్స్నే చేయాలా 100 మెంబర్స్ చేయాలా అనేది మీ క్వశ్చన్. సో మీరు 10 కాదు, మీరు అన్లిమిటెడ్ మెంబర్స్, ఈవెన్ ఒకరిని రెఫర్ చేసిన ఇన్కమ్ వస్తుంది, 10 చేసిన వస్తుంది. 100 మెంబర్స్ని మీరు డైరెక్ట్ ఫస్ట్ లైన్లోనే అంటే లెవెల్ 1లో మీరు 100 మెంబర్స్ చేసుకున్న ఈచ్ పర్సన్ మీద 100 రూపీస్ వస్తుంది. కాబట్టి అన్లిమిటెడ్ స్పాన్సర్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ప్రతి 25,000 ఇన్వెస్ట్మెంట్కి 12.5 బీవీ వస్తుంది. సో అలా మీకు ఏంటంటే ఫస్ట్ లెవెల్లో 125 బీవీ, సెకండ్ లెవెల్లో 1250 బీవీస్ అనేది వస్తుంది. అలా మీకు టీములు పెరుగుతున్న కొద్దికి మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఒక్కొక్క వ్యక్తి ఒక 10 మెంబర్స్, వాళ్ళు 10 మెంబర్స్, మీరు కనుక ఒక 5-6 లెవెల్స్ డూప్లికేషన్ కనుక చేస్తే ఎవ్రీ మంత్ 5 crores ప్లస్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇటువంటి ఇన్కమ్ చాలామంది తీసుకుంటూ ఉన్నారు. సో గత 6 years నుంచి కంపెనీ రన్నింగ్లో ఉంది. చాలా జబర్దస్త్ ప్లాట్ఫామ్. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎలా వస్తుంది అనేది గిట్ట నెక్స్ట్ స్లైడ్స్లలో మనం పూర్తిగా క్లారిటీ అనేది చూడవచ్చు.
కాబట్టి గమనించండి ఫ్రెండ్స్, ఒక 1000 రూపీస్ లేదంటే ఒక 2000 నుంచి ఒక 5 crores వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, ఎంఎల్ఎం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీరు లీగల్గా డబల్ చేసుకోవడానికి కేవలం 25,000 రూపీస్ మన దగ్గర డిపాజిట్ చేస్తే చాలు. సో దాని మీద మీకు మంత్లీ 4% అలా 100 మంత్స్ వస్తుంది. స్పాన్సర్ చేసినందుకు ఏంటంటే వాళ్ళు పెట్టుబడి మీద మీకు సేమ్ యాజ్ యూజువల్ అంటే 10% ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ గమనించండి, మీరు ఎవరితోనైనా ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఎంతైనా పెట్టుకోవచ్చు. సో మీరు ఎవరితోనైనా 25,000 పెట్టిస్తే మీకు డైరెక్ట్ స్పాన్సర్ 5% వస్తుంది. అంటే 1250 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ వాళ్ళు రిటర్న్స్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టారు, 4% పెట్టారు, అంటే మంత్లీ 1000 రూపీస్ వస్తుంది. సో ఈ 1000 రూపీస్లో ఫస్ట్ లెవెల్లో కనుక ఉంటే 10% వస్తుంది, సెకండ్ లెవెల్ 9%, అలా మనకేంటంటే 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో కేవలం 5-6 లెవెల్స్ డూప్లికేషన్ అయినా ఒక 1000 రూపీస్ నుంచి 5 crores రూపీస్ వరకు మనం పర్మనెంట్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ప్యాసివ్ ఇన్కమ్. కాబట్టి డబ్బుల్ని సంపాదించి పెడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గమనించవచ్చు ఇక్కడ రెఫరల్ కమిషన్ ఎలా వస్తుంది. సో ఉదాహరణకి మీరు డైరెక్ట్ స్పాన్సర్స్ ఎవరినైతే చేస్తున్నారో ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళు ఒక 1,00,000 రూపాయలు పెడితే 5% అంటే 5,000 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది డైరెక్ట్ స్పాన్సర్. ప్లస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్స్కి ప్రతి మంత్ ఒక 4% రిటర్న్స్ వస్తుంది. కాబట్టి 10%, 9%, 8% అలా మనకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో 1 to 3 లెవెల్స్ కండిషన్ లేదు, 4th లెవెల్ నుంచి మనకు బీవీస్ మీద వస్తుంది. కానీ ఈ బీవీస్ ఆటోమేటిక్గా జరుగుతుంది, ఎందుకంటే 250 బీవీస్ అయితే 4th లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఫస్ట్ లెవెల్ క్రాస్ అవుతుందో సెకండ్ లెవెల్లోనే మీరు ఆటోమేటిక్గా సెకండ్ లెవెల్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఆ విధంగా బీవీస్ మీద మనకు కమిషన్ అనేది వస్తుంది. సో బీవీ మీద ఈ కమిషన్ కాకుండా ఇంకా ఎక్సలెంట్ ఇన్కమ్ ఉంది, అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు లగ్జరియస్ రివార్డ్స్ బొనాన్జా ఉంది. సో ఈ బొనాన్జా బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో 3 డిఫరెంట్ లెగ్స్, ఇక్కడ ర్యాంక్స్ ఉంది, ఇక్కడ 3 డిఫరెంట్ లెగ్స్ నుంచి ఉంది, ఇక్కడ బొనాన్జా ఉంది. సో 3 డిఫరెంట్ లెగ్ ఏంటంటే ఉదాహరణకి మీరు ఒక 10 మెంబర్స్ని స్పాన్సర్ చేస్తున్నారు ఈ విధంగా. సో 10 మెంబర్స్లో ఎవరైతే సీరియస్గా పనిచేస్తున్నారో, ఎక్కువ బిజినెస్ ఇస్తారో వాళ్ళకు 1, 2, 3 అనేసి 3 లెగ్స్లో డివైడ్ అవుతుంది. సో ఈ 3 లెగ్స్లో 125 బీవీ. ఓకే, అంటే ఈ 3 మెంబర్స్ 10 మెంబర్స్ చేసుకుంటే చాలు. మీరు 10 మెంబర్స్ కానీ 100 మెంబర్స్ కానీ ఎంతమందినైనా వేసుకోవచ్చు. వాళ్ళు 10 మెంబర్స్ కనుక 25,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తే ఆటోమేటిక్గా మీకు 125 బీవీస్ కౌంట్ అవుతుంది. కాబట్టి 65,000 వర్తబుల్ స్కూటీ అనేది మీరు విన్ అవ్వచ్చు. సో 500 బీవీస్ 3 మెంబర్స్ కింద, అంటే ఇంకొక స్టెప్ వాళ్ళు కనుక చేయగలిగితే మీకు 500 బీవీస్ అవుతుంది. సో 1,75,000 వర్తబుల్ బుల్లెట్ బైక్ వస్తుంది. సో 1250 బీవీ అయితే 5 lakhs వర్తబుల్ శాంట్రో కార్ వస్తుంది. 3,750 బీవీ అయితే మీకు 15 lakhs వర్తబుల్ టాటా హెరియర్ కార్ వస్తుంది. 10,000 ఇన్వెస్ట్మెంట్ కానీ బీవీస్ కానీ మీ అండర్లో అయితే మీకు 50 lakhs వర్తబుల్ జాగ్వార్ కార్ వస్తుంది. ప్లస్ ఏంటంటే 50,000 బీవీ అయితే 1 crore వర్తబుల్ విల్లా ఇన్ దుబాయ్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ ఏంటంటే బీవీ వల్ల వస్తుంది. సో ఇంతే కాకుండా మీరు ఈ ర్యాంక్ని బట్టి ఎగ్జిక్యూటివ్ సీనియర్స్ అంటే జూపిటర్ కానీ ఇవన్నీ అచీవ్మెంట్ అవుతున్న కొద్దికి మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో రాయల్టీ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఉదాహరణకి మీరు స్కూటీ అచీవ్ అయినారు, కంపెనీ టర్నోవర్ నుంచి 2% మీకు ఎవ్రీ మంత్ అనేది రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. సో ఈ మంత్లో అచీవ్ అయితే ఈ మంత్లో మీకు రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ మంత్ కూడా రాయల్టీ ఇన్కమ్ తీసుకోవాలంటే మినిమం 5 బీవీ అనేది మీ టీమ్ బిజినెస్ అవ్వాలి. సో మీరు 10 మెంబర్స్ చేయొచ్చు, 100 మెంబర్స్ చేయొచ్చు, మీ టోటల్ టీంలో 100లో 1000లో 1,00,000లో టీం ఉంటుంది. కాబట్టి మినిమం 5 బీవీ, అంటే ఇక్కడ బీవీ అంటే ఏంటంటే 2,000 రూపీస్ ఈక్వల్ టు 1 బీవీ. కాబట్టి ఒక 10,000 రూపీస్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆటోమేటిక్గా మీరు టార్గెట్ రీచ్ అయినట్టే. కాబట్టి ఇక్కడ మనం 25,000తోని మంత్లీ ఒక్క ఇన్వెస్ట్మెంట్ పడ్డా మీకు 12.5 బీవీ వస్తుంది. అంటే ఆటోమేటిక్గా మీరు రాయల్టీ ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా మీరు బుల్లెట్ అచీవ్ అయితే 1.5%, ఓకే, నెక్స్ట్ శాంట్రో కార్ అచీవ్ అయితే 1.25%, నెక్స్ట్ 15 lakhs కార్కి 1%, 50 lakhs కార్కి 1%, నెక్స్ట్ విల్లాకు వచ్చేసి ఏంటంటే 0.5%. ఈ విధంగా మీరు పర్మనెంట్గా ఎవ్రీ మంత్ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇప్పటి వరకు రాయల్టీ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు వచ్చేసి ఏంటంటే 1,500 రూపీస్ నుంచి 11 lakhs వరకు ఎవ్రీ మంత్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బీవీస్ వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉందనేది చూడండి. ప్లస్ ఇక్కడ మీరు ఏంటంటే పర్మనెంట్గా మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ వస్తుంది. సో రీపర్చేస్ ఇన్కమ్ అని ఎందుకు అంటున్నామంటే ఫ్రెండ్స్, మనం విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. కాబట్టి మన కంపెనీ వచ్చేసి A to Z ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తుంది. కాబట్టి మీరు ఏదైతే 10 మ్యాట్రిక్స్లో ఇప్పుడు టీమ్ చేశారో ఇన్కమ్ వస్తుంది, రివార్డ్స్ వస్తుంది, ప్లస్ ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ప్రతి పర్సన్స్కి ఇక్కడ ఏంటంటే ఒక 2,000 నుంచి
5 crores వరకు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అమౌంట్ అనేది వాళ్ళ వ్యాలెట్లో పడుతుంది, లేదంటే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి రీఛార్జెస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఒక్కొక్క ఇంట్లో నుంచి, అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి, ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక 1000 రూపీస్ రీఛార్జ్ అయితే మీరు ఎవ్రీ మంత్ ఒక 2 lakhs కాకుండా కోట్లలో ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా అనేది ఇక్కడ సేమ్, అంటే రీఛార్జ్ లెవెల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో రీఛార్జే కాదు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఆన్లైన్ షాపింగ్, ఇన్సూరెన్స్, సో ఇటువంటి A to Z ఆన్లైన్ సర్వీసెస్ ఇస్తుంది మన కంపెనీ. సో ఉదాహరణకు అనుకుందాం, రీఛార్జ్ అనుకుందాము. సో ఒక పర్సన్ ఒక ఇంట్లో ఒక 1000 రూపీస్, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇవాళ రేపు ఒక 4 మొబైల్స్ ఉంటుంది. ఈచ్ మొబైల్ ఒక 249 రూపీస్ రీఛార్జ్ చేసుకున్న 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో మన కంపెనీ ఏంటంటే 2 to 5% లైఫ్ టైం గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పేలో రాదు, ఇక్కడ వస్తుంది. అండ్ మన కంపెనీ ఎందుకు గ్యారంటీడ్ ఇస్తుంది, ఫోన్పే, పేటిఎం ఎందుకు ఇస్తలేరు అనేది గిట నేను ఇంకొక 2-3 స్లైడ్స్ తర్వాత చెప్తాను. క్లియర్ ఫ్రెండ్స్. సో 1000 రూపీస్ రీఛార్జ్ చేస్తే 2% అంటే 20 రూపీస్. కాబట్టి ఇక్కడ 2% అనేది సెల్ఫ్ ఇన్కమ్ కాబట్టి 20 రూపీస్ డైరెక్ట్ మీ వ్యాలెట్కి వస్తుంది. ఇది మీకు సెల్ఫ్ ఇన్కమ్. సో ఇప్పుడు మీ అండర్లో ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ 10 కానీ మీరు ఎంతమందినైనా వేసుకోవచ్చు. సో మీరు ఒక 10 మెంబర్స్ రెఫర్ చేస్తే 10 మెంబర్స్ 1000 ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళకి ఏంటంటే 20 రూపీస్ వెళ్తుంది. సో వాళ్ళకు వచ్చిన అమౌంట్ నుంచి మీకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎంత? ఒక 1%, అంటే ఒక 20 పైసా మీకు వస్తుంది. 20 పైసా ఇంటూ 10 అంటే 2 రూపీస్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సో అలా మీకు సెకండ్ లెవెల్లో ఏంటంటే 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ మీద 20 పైసా, అంటే ఇక్కడ రీఛార్జ్ రీపర్చేస్ ఇన్కమ్ మాత్రం సేమ్ ఈక్వల్గా వస్తుంది. అంటే 1 ప్లస్ వస్తుంది, బట్ మనము యావరేజ్గా 1% అనుకుంటున్నాం. సో 10, 100,000, 10,000 అలా మీరు కనుక డూప్లికేషన్ చేసుకుంటే కోట్లలో ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఒక 5-6 లెవెల్స్ డూప్లికేషన్ అయినా 2 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది పర్మనెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి మన అయ్యే మాటనే మనం తీసుకున్న 2 lakhs ఇన్కమ్ పర్మనెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ ప్రతి నెలలో మీ టీంలో ఎంత అయితే అంత ఇన్కమ్ వస్తుంది. ఉదాహరణకి ఈ 2 lakhs ఇన్కమ్ కనుక మీరు తీసుకోవాలంటే మీ అండర్లో ఒక లక్షల మంది టీం ఉంటారు. కాబట్టి మనం ప్రీవియస్ స్లైడ్ కనుక చూసుకున్నట్టయితే 5 crores ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఒక 2 lakhs ఇన్కమ్ ప్లస్ యాడ్ అవుతుంది. సో అలా మనం ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ రీఛార్జెస్ ద్వారా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రీఛార్జ్ కాన్సెప్ట్ కాబట్టి కంపెనీకి ఏంటంటే మనలాంటి వాళ్ళు రీఛార్జ్ షాపింగ్ చేసుకున్న కొద్దికి కంపెనీకి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది సబ్జెక్టు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నది. సో ఇంపార్టెంట్ నోటీసు, ఇక్కడ 1 BV = 2000 రూపీస్. కాబట్టి మీరు ఇక్కడ గమనించవచ్చు. సో 2000 = 1 BV కాబట్టి మనము 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అంటే 12.5 BVs వస్తుంది. ఓకే. సో ఈ బీవీలో మళ్ళీ మనకు వేరే ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంటుంది, అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే. ప్లస్ TDS అడ్మిన్ ఛార్జెస్ 5% మీరు డైరెక్ట్ విత్డ్రాల్స్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ విత్డ్రాల్స్ వచ్చేసి 5th, 15th, 25th రోజున ఉంటుంది. ఓకే. సో మీరు కనుక ఈ విత్డ్రాల్స్ తీసుకోవాలంటే ఈ డేట్లలో తీసుకోవాలి. కానీ నా టీంలో VOS వాయిస్ ఆఫ్ సక్సెస్ టీం నుంచి, లేకపోతే వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ టీమ్ టోటల్ డెప్త్లో ఎవరున్నా సరే వాయిస్ ఆఫ్ సక్సెస్ టీంలో ఉంటే చాలు, ఎవ్రీడే పేమెంట్ ఉంటుంది మీకు. ఎవ్రీడే పేమెంట్ ఉంటుంది. ఎలా అంటే మీకు వ్యాలెట్లో వచ్చిన అమౌంట్ వెంటనే నాకు కొట్టండి, నేను మీకు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ద్వారా పేమెంట్ అనేది చేసేస్తాను. కాబట్టి ఇక్కడ మీరు పేమెంట్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఏంటంటే మీరు ఏదైతే రివార్డ్స్ అచీవ్ అవుతున్నారో, సో జూపిటర్ అచీవ్ అయితే, అంటే ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అయితే ఇమ్మీడియట్గా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు మీ ఆఫర్ని. అదే మీరు నెక్స్ట్ రివార్డ్స్ ఏదైతే ఉందో అది 1 year తర్వాత మీకు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ నోట్స్. సో మరి ఈ అవకాశం ఎవరు ఇస్తారంటే VIPs గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో VIPs గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎవరికైతే కంప్లీట్ ప్లాన్ తెలియదో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు వీడియోస్ అన్నీ చూడండి. అండ్ నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ని ఎలా ఇస్తుంది కంపెనీ ఏంటనేది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసిన, అది చూడండి. లేదంటే ఒకసారి నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. సో VIPs ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో దాదాపుగా 7-8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ అనేది కంపెనీకి ఉంది. సో ఇన్కమ్ సోర్స్ ద్వారా కంపెనీకి ఇన్కమ్ వస్తుంది. అదేంటంటే ఫస్ట్ వ్యాలెట్. సో ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే మాదిరిగా. మరి ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే మాదిరిగా ఉన్నప్పుడు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇప్పుడు మధ్యలో క్యాష్ బ్యాక్ ఇవ్వడం ఆపేశారు. మరి రేపటి రోజున మనకిట క్యాష్ బ్యాక్ ఆపుతుంది అంటే లేదు. ఎందుకంటే ఫోన్పే, పేటిఎం, గూగుల్ పేని చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏంటంటే యాడ్స్ ఇస్తారు, మధ్యలో యాడ్స్ ఇస్తారు. అంటే లక్షల కోట్ల రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది వీళ్ళు పెడతా ఉంటారు. కాబట్టి ఆ అమౌంట్ని డబ్బు మళ్ళీ తీసుకోవాలంటే వీళ్ళు ఏంటంటే మళ్ళీ క్యాష్ బ్యాక్ ఆపి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. అసలు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పేకి డబ్బులు ఎలా వస్తాయి? ఓకే. సో అది ఎలా వస్తుంది అనేది తెలిస్తే మన వ్యాలెట్ గిట్ట ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి పేటిఎం ఉందనుకోండి. సో పేటిఎం వాళ్ళు ఏంటంటే రీఛార్జ్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఎనీ సర్వీసెస్ ప్రొవైడర్స్ 6 to 8% కమిషన్ ఇస్తారు.
కాబట్టి మీ చుట్టుపక్కన మీ ఇంటి పక్కన ఏదైనా మొబైల్ షాప్ ఉంటే వాళ్ళకేం పుణ్యానికి ఫ్రీగా కూర్చోరు, వాళ్ళకి కమిషన్ ఉంది కాబట్టి షాప్ పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రెంట్ కట్టుకుంటూ కూర్చుంటారు, ఎందుకంటే కమిషన్ వస్తుందని. కాబట్టి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఇస్తారో వాళ్ళకు 6 to 8% ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి వస్తుంది. అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఎనీథింగ్. కాబట్టి వాళ్ళ ద్వారా కమిషన్స్ అనేది వస్తుంది. సో మన వ్యాలెట్కి గిట్ట సేమ్ 6 to 8% కమిషన్ వస్తుంది. సో కంపెనీ ఏం చేస్తుందంటే 2% మనకు సెల్ఫ్ ఇన్కమ్ ఇస్తుంది, 2% టీమ్ ఇన్కమ్ ఇస్తుంది. ఓకే. సో ఇంకా కొంచెం అడిషనల్ ఇన్కమ్ వేసుకున్న 5% అనేది ఇస్తుంది, కానీ కంపెనీకి మళ్ళీ 2 to 4% అనేది మిగులుతుంది కదా. సో ఇది మన కంపెనీ ప్రాఫిట్. మరి మన కంపెనీ విఐపీస్ వ్యాలెట్ ఎక్కడికైనా యాడ్స్ ఇచ్చిందా, ఎవరికైనా సెలబ్రిటీస్ పేమెంట్ ఇచ్చిందా అంటే లేదు, ఎందుకంటే మన యాప్కి మనమే సెలబ్రిటీస్, మనమే ప్రమోటర్స్. కాబట్టి కంపెనీకి జనరేట్ అయిన 100% ప్రాఫిట్లో నుంచి 10% కంపెనీ ఉంచుకుంటుంది, రిమైనింగ్ 90% అనేది మనకి ఇస్తుంది. కాబట్టి కంపెనీ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్తోనే మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ ప్రాఫిట్. నెక్స్ట్ విఐపీ స్టోర్స్. సో విఐపీ స్టోర్స్ మీద గిట్ట కంపెనీకి ఇన్కమ్ ఉంది. సో స్టోర్స్ మీద ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అప్పుడు మీరు క్లారిటీ అనేది తీసుకోవచ్చు. బట్ కొంచెం అవగాహన ఇస్తాను. కంపెనీలో ఏంటంటే మినిమం ఒక 1.25 lakhs ఇన్వెస్ట్మెంట్, దీన్ని తాలూకా ఫ్రాంచైజీ లేదంటే పిన్ కోడ్ ఫ్రాంచైజీ అంటాము. సో స్టోర్స్ పెట్టిన వాళ్ళకి ఈ డిపాజిట్స్ అన్ని కంపెనీ దగ్గర ఉంటుంది. సో డిపాజిట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ ఉంటుంది మంత్లీ. ఎంత వస్తుంది ఏంటంటే నేను నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ వచ్చేసి 11 lakhs డిపాజిట్ ఉంటుంది, స్టేట్ ఫ్రాంచైజ్ వచ్చేసి 60 lakhs డిపాజిట్ ఉంటుంది. కాబట్టి ఈ అమౌంట్ అంతా కూడా కంపెనీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీకి ఏంటంటే స్టోర్ మీద ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం 25,000 రూపీస్ మినిమం మాట్లాడడం, 25,000 కాదు, లక్షల పెట్టుబడి పెడుతున్నారు. అదంతా కూడా నేను లైవ్ స్క్రీన్ షాట్ చూపిస్తాను వీడియో ఎండింగ్లో. ఓకే. కాబట్టి 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపెనీ ఏం చేస్తుందంటే ప్రాపర్టీస్లో గిట్ట ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రాపర్టీస్తో పాటు మన కంపెనీలో ఏంటంటే మర్చెంట్స్ ఉంది, క్యూఆర్ కోడ్స్ ఉంది. సో క్యూఆర్ కోడ్స్ మీద ఏంటంటే ట్రాన్సాక్షన్ మీద ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఫోన్పే, భారత్ పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే అనేసి మీరు ఒక్కొక్క షాప్లో మినిమం ఒక 5 to 10 స్కానర్ చూస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళకు వచ్చినట్టు మన కంపెనీకు ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ విఐపీస్ టెక్నాలజీస్ ఉన్నది, విఐపీస్ ఫిన్స్టాక్ ఉంది. ఫిన్స్టాక్ అనేది క్రిప్టో కరెన్సీ, అంటే బిట్కాయిన్స్ గురించి మీకు కనుక తెలిసి ఉంటే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసుకోవడానికి మనకు ఒక ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. కాబట్టి కంపెనీ ఇక్కడ కూడా ₹1 పెట్టుబడి పెట్టట్లేదు, జస్ట్ యాప్ లాంచ్ చేసినారు. మనలాంటి యూజర్స్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి బయింగ్ సెల్లింగ్. సో బయింగ్ సెల్లింగ్ మీద కంపెనీకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫిన్స్టాక్ ద్వారా ఇన్కమ్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ ట్రేడింగ్, ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ అంటాము. సో కానా క్యాపిటల్తోనే మన కంపెనీ టైప్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా బ్రోకరేజ్ ఫీజ్, అంటే ఫిన్స్టాక్ అనేది మన ఓన్ ఎక్స్చేంజ్, కానా క్యాపిటల్ మనము ఫారెక్స్ ట్రేడింగ్కి టైప్ అయినాము. సో కానా క్యాపిటల్ నుంచి బల్క్ ఆఫ్ అమౌంట్ అనేది విఐపీస్కి వస్తుంది. మన విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాత్రం మనకు మంత్లీ 3 to 4% రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా కంపెనీకి ప్రాఫిట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ 6 to 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీకి 110% ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. సో ప్రాఫిట్ ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. సో నేను మీకు క్లారిటీ ఇస్తాను కదా. సో ఇదే క్లారిటీ ఫ్రెండ్స్. సో ఉదాహరణకి అనుకుందాము, సో ఇక్కడ మీరు ఉన్నారు. ఓకే. సో మీకు ఒక ఏ అండ్ బి అనే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఏ ఫ్రెండ్ వచ్చేసి ఏంటంటే మంత్లీ జాబ్ చేస్తున్నాడు, ఇతనికి ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది. బి అనే వ్యక్తి మీ ఫ్రెండ్ ఏంటంటే ఏం పని చేయట్లేదు, అంటే ఇతనికి జాబ్ రాలేదు. కానీ పొరపాటున ఏంటంటే ఏకి బీకి ఇద్దరికి కూడా ఏంటంటే ఒక 2 లక్షలు ₹1,00,000 అవసరం పడింది. సో ఫ్రెండ్ కదా అనేసి మీరు ముగ్గురు కలిసి పెరిగారు కాబట్టి ఫ్రెండ్ కదా అనేసి మిమ్మల్ని ఒక ₹1,00,000 అడగడానికి వచ్చారనుకోండి. సో మీరు ఇద్దరిలో ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తారు? కామన్గా ఏ పర్సన్కి ఇస్తాం. ఎందుకు? ఇతనికి శాలరీ ఉంది కాబట్టి మీరు ఇచ్చిన అమౌంట్ ఇతను తిరిగి ఇవ్వగలుగుతాడనే నమ్మకం. బి అతనికి ఇవ్వము, ఇతను మన ఫ్రెండ్ హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ మనకు పుక్కటికి రావట్లేదు కదా, డబ్బులు ఫ్రీగా రావట్లేదు కదా. కాబట్టి ఒకవేళ ఇతనికి ఇస్తే ఇతను ఇవ్వలేకపోతే నా పరిస్థితి ఏందనేది ఆలోచిస్తాం. కాబట్టి ఏ అనే పర్సన్కి మనం ఇస్తాం, ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది, రైట్. కాబట్టి ఈ బిలీవెన్స్ మీరు ఇక్కడ ఫాలో చేయాల్సి వస్తుంది. మరి విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇస్తున్నాను నేను, మరి విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నాకు తిరిగి ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతుంది? సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది ఇక మీ నిర్ణయం. కాబట్టి ప్లస్ ఏంటంటే ఇక్కడ కంపెనీకి ఇన్ని సోర్స్ ఇన్కమ్ ఉంది కాబట్టి కేవలం 25,000 రూపీస్ అనేది చిన్న అమౌంట్. ఇది మనం రిస్క్ చేసుకుంటే లక్షల్లో కోట్లలో ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి నెగిటివ్లో తీసుకున్న లక్షల కోట్లు సంపాదించాలన్నప్పుడు 25,000 అనేది రిస్క్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే లీగల్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. సో మన కంపెనీ 3 to 4% మాత్రమే ఇస్తుంది. మీరు బయట కంపెనీస్ లెక్క రాంగ్ కమిట్మెంట్ కంపెనీ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ఫ్రెండ్స్, బయట కంపెనీస్ ఏంటంటే 10%, 20%, 30% అనేసి మంత్లీ రిటర్న్స్ ఇస్తున్నారు. అంటే 3 నెలలకి డబల్ అని చెప్పి 3 నెలలు లేదంటే 6 నెలలు లేదంటే 9 నెలలు లేదంటే 1 year 12 months ఇక్కడికి బంద్ అయిపోతుంది, స్టాప్.
కాబట్టి చాలామందికి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగిటివ్. కానీ ఇక్కడ విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చూడండి, మీకు టోటల్ కంప్లీట్గా ప్యూర్లీ క్యాలిక్యులేటెడ్ బిజినెస్. అందుకనే మన కంపెనీ 2016లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు వరకు సక్సెస్గా 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న కంపెనీ. ప్లస్ 3-4% లీగల్గా మీరు బయట ఏదైతే వడ్డీకి ఇస్తారో సేమ్ యాజ్ యూజువల్ మన కంపెనీ అనేది రన్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి టోటల్ లీగల్లీ క్యాలిక్యులేటెడ్ ప్లాను. సో దీని మీద ఈ క్యాలిక్యులేషన్ మీద నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను. నేను రెఫరెన్స్కి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఎవరైతే ఈ ఆడియో వీడియో పంపిస్తారో ఈ వీడియోతో పాటు వాళ్ళు ఆ వీడియోస్ గిట్ట పంపిస్తారు కాబట్టి ఇంకా డెప్త్గా మీరు తెలుసుకోవచ్చు. సో మరి కంపెనీ విషయానికి వస్తే కంపెనీ ఫౌండర్ వినోద్ కూటే సార్. సో ఫౌండర్ అండ్ సిఓ, ఎంబీఏ ఫైనాన్స్ చేసి కంప్యూటర్ సైన్స్లో ఫర్దర్గా మన మంచి మూమెంట్ అనేది వెళ్తూ ఉన్నారు. సో కో ఫౌండర్ వచ్చేసి కిరణ్ సార్. సో ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇద్దరు. సో వీళ్ళంతా కూడా చాలా తెలివిగా ఏంటంటే రాబోయే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ డబ్బు సంపాదించే సిస్టమ్ క్యాలిక్యులేటెడ్ ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ మన సక్సెస్ జర్నీ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఏ విధంగా మన కంపెనీ. సో 20 lakhs ప్లస్ గ్లోబల్ అఫిలియేట్ డేటాబేస్ అనేది మన దగ్గర ఉంది. సో సక్సెస్గా A to Z లీగల్ డాక్యుమెంట్స్. ఓకే. సో మర్చెంట్ అయితే భీమ్ అండ్ యూపీఐ అప్రూవల్, ప్రాపర్టీస్ వచ్చేసి రెరా అప్రూవల్, ట్రేడింగ్ వచ్చేసి సెబీ అప్రూవల్. ఓకే. సో వ్యాలెట్ సంబంధించి అప్రూవల్స్. సో A to Z లీగల్ డాక్యుమెంట్స్ని క్యారీ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మీరు ఫైనల్గా ఈ లాస్ట్ స్లైడ్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకే. మరి రియల్గా ఇంత డబ్బు వస్తుందా? మరి ఇంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? మరి ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం లక్షల కోట్ల ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు. మరి వాళ్ళకి సాధ్యం కాదు, మనకి ఎందుకు సాధ్యం కాదు? కాబట్టి వాళ్ళు చేసేది ఏంది, మనం చేసే పొరపాటు ఏంది అనేది తెలుసుకుంటే ఇటువంటి బిజినెస్లో మీరు స్టెప్ ముందుకు వేయడానికి మీరు ఇంట్రెస్ట్ అనేది, ఆసక్తి అనేది కలుగుతుంది. అదేందనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరున్నారు. ఈ బిల్ గేట్స్ గారి ప్లేస్లో మీరు ఎవరైనా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకు బిల్ గేట్స్ గారిని తీసుకుంటారంటే ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి, కోట్లాధిపతి, అరోడ్పతి, కరోడ్పతి అంటాం. సో కోట్లాధిపతి, అరోడ్పతి మీకు తెలిసిన వాళ్ళని మీరు ఎవరైనా చూసుకోవచ్చు. మరి వాళ్ళకి మనకున్న డిఫరెన్సియేషన్స్ ఏంది? సో భగవంతుడు ఇద్దరికి 24 hours ఇచ్చినారు. సో మనం ఎందుకు ఒక 50,000 నుంచి ₹1,00,000 సంపాదించడానికి ఇంత కష్టపడుతున్నాము? మరి బిల్ గేట్స్ గారు ఎందుకు కోట్ల రూపాయలు డైలీ టర్న్ ఓవర్ చేస్తున్నారు? మరి ఇద్దరుకున్న డిఫరెన్సియేషన్ ఏంటంటే మనకున్న 24 hours మనం 8 hours, 10 hours, 12 hours, 16 hours జాబ్ చేస్తున్నాము. కానీ బిల్ గేట్స్ గారు ఏంటంటే 24 hours క్రాస్ చేసి పని చేస్తున్నారు. మరి పాసిబిలిటీ అవుతుందా ఫ్రెండ్స్? ఎలా అవుతుంది అంటే చూడండి. సో బిల్ గేట్స్ గారికి ఇక్కడ కంపెనీ ఉంది. సో బిల్ గేట్స్ గారి కంపెనీలో కొన్ని వందల్లో, వేలలో, లక్షల్లో మంది పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకి 100 మంది ఉన్నారు. కానీ 100 మంది బిల్ గేట్స్ గారి కరోడ్పతి కావాలని పనిచేస్తారా? లేదు కదా. ఎవరి అవసరాల గురించి వాళ్ళు పనిచేస్తారు. సో ఈ 100 మంది మినిమం 8 hours వేసుకున్న 800 hours. మరి 800 hours అంటే ఈరోజు బిల్ గేట్స్ గారికి ఉన్న 24 hours క్రాస్ అయిందా లేదా ఫ్రెండ్స్? సో ఇదే స్మార్ట్ వర్క్ అంటాము. దీన్ని ఏమంటామంటే టైం షేరింగ్, టైం కాంపౌండింగ్, టైం డూప్లికేషన్ కాన్సెప్ట్ అంటాము. ఇది MLM, చైన్ సిస్టమ్, జాయినింగ్ సిస్టమ్ కాదు. ఈ సిస్టమ్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఈరోజు మంచిగా చక్కగా ఇన్కమ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చైన్ సిస్టమ్, జాయినింగ్ సిస్టమ్ అనుకున్న వాళ్ళు ఆగిపోయినారు. కాబట్టి ఇటువంటి ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. మరి బిల్ గేట్స్ గారికి ఇప్పుడు 800 కాబట్టి ఆయనకున్న 24 hours క్రాస్ అవడంతో ఇన్కమ్ వస్తుంది. మరి బిల్ గేట్స్ గారి లెక్క మనం సంపాదించాలంటే సింపుల్గా కేవలం ఒక ₹25,000 4%కి పెట్టుబడి పెడితే చాలు. ఇక్కడ మన సొంత కంపెనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ వేరే లోన్ కట్టిపియాలా, వేరే జాయిన్ చేపియాలా అనే క్వశ్చన్ మార్క్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇయర్లీ 90 lakhs స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. 25% గిట్ట జాబ్స్ క్రియేట్ కావట్లేదు. 75% యూత్ అంతా కూడా అవకాశాల గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో యూతే కాదు, సో చాలా లాంగ్ బ్యాక్ వాళ్ళు ఉన్న వాళ్ళు గిట్ట ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి మనం అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు లేకపోతే విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వేరే ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంటుంది. అదేంటనేది మన విఐపీస్ వ్యాలెట్ పూర్తి డీటెయిల్స్ అనేది ప్రీవియస్ వీడియో ఉంది, మీరు అక్కడ చూడొచ్చు. లేదంటే నేను వీడియో ఎండింగ్లో ఒకసారి విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మళ్ళీ క్లారిటీ ఇస్తాను. సో ఇలా చేయడం ద్వారా ఇప్పుడు 25,000తో మీ కంపెనీ స్టార్ట్ అయింది. సో మీరు మీ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వందల్లో, వేలలో మీ కింద టీం వస్తూ ఉంటుంది. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు చేసే ప్రతి ఒక్క అవరు మీకు యాడ్ అవుతుంది. కాబట్టి మీ కింద టీములు పెరగడం ద్వారా కంపెనీకి టర్న్ ఓవర్ వచ్చి కంపెనీ ఆ టర్న్ ఓవర్లో నుంచి మనకి ఇన్కమ్ ఇస్తుంది. సో మరి ఈ కంపెనీ ఎక్కడ ఉందనేది మీరు టోటల్ లైవ్ అడ్రస్తో చూడొచ్చు. సో 50+ ఎంప్లాయీస్తోని దాదాపుగా 4 floors బిల్డింగ్ అంతా కూడా మనది ఓన్ ప్రాపర్టీతోని కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు విజిట్ అవ్వచ్చు కూడా. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇది కాన్సెప్ట్. సో విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లానా, లేకపోతే ROI ప్లానా, లేకపోతే MLMా?
ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్, చేంజ్ సిస్టమ్, రకరకాల కాన్సెప్ట్ మీకు రావచ్చు. కానీ ఇవి ఏమీ కావు. కంపెనీ వచ్చేసి ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీ అంటాము. సో పోర్ట్ఫోలియో మేనేజ్ ఏంటంటే మీరు పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ని కంపెనీ ఏం చేస్తుందంటే వేరే వేరే చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఇప్పుడు నేను మీకు చూపించినట్టు 6 to 7 వేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్నే మనకు తిరిగి ఇస్తుంది. ఉదాహరణకి మీరు ఎల్ఐసి కడతారు. సో ఎల్ఐసి మీ పాలసీ అయిపోయిన తర్వాత మీకు డబల్ త్రిబుల్ అమౌంట్ ఇస్తారు. ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారనే కదా అర్థము. సో ఉదాహరణకి బ్యాంక్లో పెడుతున్నారు, మరి బ్యాంక్ వాళ్ళు గిట్ట మీ దగ్గర తక్కువకి తీసుకొని ఏదో ఒకటి చేస్తున్నారు కదా. సేమ్ మన కంపెనీ అదే చేస్తుంది. కాబట్టి ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీ. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్లో మన వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. ఇక్కడ వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో పూర్తి ప్లాన్ డీటెయిల్స్ ఉంది. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ మనకు రిటర్న్స్ సంబంధించి నేను ఆల్రెడీ ఈ 2 వీడియోస్ చేశాను. సో ఇదంతా మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ఎవరైతే మీకు ఆడియో వీడియో షేర్ చేశారో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. కాబట్టి ఒకవేళ స్టూడెంట్స్ ఉండి మేమంతా ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకున్న వాళ్ళు ఏంటంటే విఐపీస్ వ్యాలెట్లో ఇగో ఈ 2 వీడియోస్ చూడండి. ఫ్రీగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో బ్యాంక్ విత్డ్రాల్స్, లైవ్ ప్రూఫ్స్ మన అకౌంట్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా విత్డ్రాల్ తీసుకోవాలి అనేది చెప్పాను. సో అది చూడవచ్చు. సో చిన్న చిన్న ట్రిక్స్ చెప్పాను. సో 25,000 5 మంత్స్లో ఎలా సంపాదించుకోవచ్చు, 25 lakhs ప్లస్ విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పూర్తి ప్లాన్ డీటెయిల్స్ గట్రా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ చూడవచ్చు. బట్ నేను ఓవరాల్గా ఒక్కసారి ఒక 2 minutesలో విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఫ్రీ ప్లస్ పెయిడ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్లో ఎలా వస్తుంది అనేది చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ 2016లో ఎస్టాబ్లిష్ అయింది. 2018లో పబ్లిక్లోకి వచ్చింది. సో 2018లో వీళ్ళు వ్యాలెట్లో వచ్చినారు. సో ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే మాదిరిగా ఇది వ్యాలెట్. సో ఈ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 50 రూపీస్ వర్త్ రీఛార్జ్ అండ్ షాపింగ్ పాయింట్స్ వస్తుంది. రీఛార్జ్ షాపింగ్ చేసేటప్పుడు వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్పాన్సర్ చేసినందుకు నాకు 50 రూపీస్ వస్తుంది. సో ఇది ఫ్రీ. ప్లస్ మీరు రెఫర్ చేసిన ప్రతి పర్సన్కి ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు రీఛార్జ్ షాపింగ్ చేసుకుంటే 2 to 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో వాళ్ళకు వచ్చిన క్యాష్ బ్యాక్లో నుంచి మీకు 1% వస్తుంది. సో 1% వచ్చినప్పుడు మీరు లక్షల్లో కోట్లలో తీసుకోవాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు 10-10 మ్యాట్రిక్స్ ప్రీవియస్ స్లైడ్లో చూసాం కదా. మీరు ఒక 10 మెంబర్స్, వాళ్ళు ఒక 10 అంటే 100, 1000, 10,000. సో అలా వేసుకొని ఒక్కొక్క పర్సన్ అంటే ఈ జాయిన్ అయిన ప్రతి పర్సన్ మినిమం ఒక 1000 రూపీస్ మంత్లీ రీఛార్జ్ చేసుకున్న మంత్లీ ఒక 20,000 నుంచి 2 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో అది ఎలా వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినాను. సో వాయిస్ ఆఫ్ సక్సెస్ ఈ 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని మీరు చూడొచ్చు. ఫ్రీ యాప్, జస్ట్ రిజిస్టర్, షేర్ అండ్ అర్న్ 20,000 to 2 lakhs ప్లస్ ఇన్కమ్. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక మీరు ఇంకా ఫాస్ట్గా తీసుకోవాలంటే ఫ్రెండ్స్ కంపెనీలో ఏంటంటే 1995 రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది. సో ప్రైమ్ మెంబర్షిప్ మీద ఏంటంటే మీకు డైలీ 7 రూపీస్ వస్తుంది. ఓకే, సో 25,000 రూపీస్ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఈ ప్లాన్ అనేది మీరు తీసుకోండి. సో మీరు పెట్టిన అమౌంట్ డైలీ 7 రూపీస్ లెక్కన మీ అమౌంట్ మీకు వచ్చేంత వరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ లాస్ లేదు. ప్లస్ 100 రూపీస్ ఏమో ప్రైమ్ పాయింట్స్ వస్తుంది. ప్రైమ్ పాయింట్స్ మీద 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ 1995 రూపీస్ రీఛార్జ్ అండ్ షాపింగ్ పాయింట్స్ వస్తుంది. 2 to 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ సెల్ఫ్ బెనిఫిట్ అనేది మీకు వస్తుంది. ఇప్పుడు మీరు 1995తో ఎవరినైనా ఒకరిని స్పాన్సర్ చేస్తే 15 లెవెల్స్ యూనిలెవెల్ ప్లాన్ కాబట్టి మీరు ఎంతమందినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోవచ్చు. సో ఒకరిని స్పాన్సర్ చేస్తే 400 రూపీస్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ 100 రూపీస్ ప్రైమ్ పాయింట్స్ వస్తుంది. అంటే 500 రూపీస్ వస్తుంది ఫస్ట్ లెవెల్. సో మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ ఇతను ఫ్రెండ్స్ని చేసుకుంటే రీఛార్జ్ షాపింగ్ వాళ్ళు చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఇక్కడ ప్రైమ్ చేసుకుంటే 25% క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువ ఉంది. సో వీళ్ళ ఫ్రెండ్స్ని వీళ్ళు చేసుకుంటే మీకు సెకండ్ లెవెల్లో 100 రూపీస్ వస్తుంది. థర్డ్ లెవెల్ 50 రూపీస్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ 25, 6 to 15th లెవెల్ వరకు 10 రూపీస్ వస్తుంది. కాబట్టి ఇదే 10 మ్యాట్రిక్స్ కనుక మీరు టీమ్ డూప్లికేషన్ చేసుకుంటే కొన్ని వందల కోట్ల ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కానీ కేవలం ఒక్కొక్క వ్యక్తి ఒక ముగ్గురిని చేసుకున్న మీరు ఏంటంటే 15 లెవెల్స్ ఇన్కమ్ ఉంది కాబట్టి 15 లెవెల్స్ వరకు 21 crores ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్. సో ఇదొక ఆపర్చునిటీ ఉంది విఐపీస్లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు 3 to 4%. ఇప్పుడు నేను మీకు 4% చెప్పాను. 3% ఏంటంటే అది నార్మల్ ఇన్వెస్ట్మెంట్, అది దాన్ని సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇప్పుడు మీకు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్. సో అది ఎలా వస్తుంది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఓకే, సో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ గిట్ట నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చినాను. సో బీవీస్ మీద వస్తుంది. సో 2000 = 1 BV. సో ఇక్కడ మీరు ప్రైమ్ చేసుకున్న 1995 రూపీస్ పే చేసిన 1 BV వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అయినా సరే 2000 = 1 BV. సో దాని మీద ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీకు వేరే ఇన్కమ్ ఆపర్చునిటీ, ఇప్పుడు స్టోర్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా ఏంటంటే కేవలం మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మీరు డబల్ త్రిబుల్ చేసుకోవాలంటే సింపుల్గా ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి. ఎక్సలెంట్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ప్రైమ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే 3/3 మ్యాట్రిక్స్లో డూప్లికేషన్ చేసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది 21 crores ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి 1995తోని 3 మెంబర్స్ అనేది ఈజీగా చేయొచ్చు. ఆ 3 మెంబర్స్ 3 డూప్లికేషన్స్ సేమ్ 15 లెవెల్స్ డూప్లికేషన్ అయితే 15 లెవెల్స్లో 21 crores ప్లస్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో లీగల్గా టోటల్ A to Z కాన్సెప్ట్. సో మనకు A to Z ఆన్లైన్ సర్వీసెస్, షాపింగ్స్ ఉన్నది. సో టీంల మీద టీమ్ ఇన్కమ్ వస్తూ ఉంది. ఇవన్నీ చూడవచ్చు మీరు. ఓకే, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, ఎక్సెట్రా అన్నీ ఉన్నది. సో అవార్డ్స్, రివార్డ్స్ ఉన్నది. కంపెనీ అడ్రస్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు బ్యూటిఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ప్రైమ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బెనిఫిట్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇప్పుడు. సో ఈ విధంగా మీరు ఎక్సలెంట్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి కేవలం 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే మీరు జబర్దస్త్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఒకవేళ కాదనుకుంటే ఇవాళ రేపు టీమ్ ఫామ్ చేసుకోవడానికి, వేరే వాళ్ళని రెఫర్ చేయడానికి సోషల్ మీడియాని మీరు బేస్ చేసుకొని ముందుకు అనేది వెళ్ళొచ్చు. కాబట్టి కేవలం ఒక 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మంత్లీ ఒక 2,000 నుంచి 5 crores ఇన్కమ్ తీసుకుని ఒక ప్లాట్ఫామ్ని మీకు అందించాను. సో మీరు ఇది ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. కాబట్టి నేను మీకు ఎలా అయితే చెప్పానో సేమ్ ఈ ఆడియో వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి పంపిస్తే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా ఈ వీడియోలు చూసుకుంటారు, మీకు కాల్ చేస్తారు. సో ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకుని సోషల్ మీడియాలో చూసుకొని వాళ్ళు మీకు కాల్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది ఈజీగా సెట్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే 25,000 చిన్న అమౌంట్, చిన్న రిస్క్. ఓకే, సో మీరు మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఒక్కొక్క వ్యక్తి ఒక 10 మెంబర్స్ చేసుకుంటూ పోతే జస్ట్ 5-6 లెవెల్స్లోనే మీరు ఇక్కడ చూడవచ్చు 5 crores ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ కోట్ల రూపాయలు అవార్డ్స్, రివార్డ్స్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు రీఛార్జ్ షాపింగ్ చేసుకుంటారు కాబట్టి రీఛార్జ్ షాపింగ్ మీద పర్మనెంట్ ఇన్కమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సబ్జెక్టు. మీకు ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఎవరైతే మీకు ఆడియో వీడియో షేర్ చేశారో మీ ఫ్రెండ్స్కి మీరు వాళ్ళని అడగవచ్చు. లేదంటే డైరెక్ట్ నా ఛానల్ ద్వారా చూసే వాళ్ళు ఏంటంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నాకు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడవచ్చు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. టేక్ కేర్. బై బై.